అంటే మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా అమ్మగారు నాన్నగారు మనకెందుకు ఈ సినిమాలు, మనం తొక్కేస్తారేమో, రిలీజ్ చేయనిస్తారో చేయనియరో, నెట్టేస్తారేమో, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ అందులో చాలా జరిగాయి. నేను అనుకున్నాను, యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ వస్తే సరిపోతుంది కదా, డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ వస్తే సరిపోతుంది కదా, ఒక మంచి కథతో ముందుకెళ్తే సరిపోతుంది కదా అనుకుంటూ స్టార్ట్ చేశాము. అయితే మ్, నేను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీలో వచ్చి నుంచోవాలంటే గుండె ధైర్యం కావాలండి. అది రైట్ కుందా లెఫ్ట్ కుందా పక్కన పెట్టండి, దానికి ధైర్యం ఉండాలి. అది సో అంటే ఈ స్పీచ్ పెద్దవాళ్ళు చూస్తారో ఎవరు చూస్తారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైనా చూసినా, లేదా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం మేబీ నా వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యం పెరుగుతుందని ఇలా చెప్తున్నాను. అయితే ఈ జర్నీలో నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కలవటం జరిగింది, కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని నేర్చుకోవడానికి ఇలాంటి విషయాల్లో. స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు అరే పాయింట్ చాలా కొత్తగా ఉంది కదా, ఈ లేయర్ బాగా టచ్ చేశారు కదా, ఇది సరిగ్గా హ్యాండిల్ చేస్తారా లేదో అని చెప్పేసి కొంచెం భయపడ్డారు. సరే ఓకే, ఆబ్వియస్గా ఉంటుంది కొత్త డైరెక్టర్ ఎలా చేస్తారో ఏంటో అనేసి. తీరా అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం అంతా చేసుకొని ఒకసారి కలుద్దాం అన్నప్పుడు అరే ఇదే సినిమా నాన్నగారు ఇంకెవరో పెద్ద హీరోతో చేస్తే బాగుంటుంది కదా, నీకు 50-100 కోట్లు అలా అయిపోతుంది కదా అంటే, అరే అంత ఈజీయా డేట్లు దొరకటం, నాలాంటి వాళ్ళు వెళ్ళి సినిమా తీయడం అంత ఈజీయా?